ఈమె ప్రపంచంలోనే క్రూరమైన తల్లి. ఆమె తన పిల్లల ఆహారంలో ప్రతిరోజూ బ్లీచ్ కలిపేది. అంతేకాక ఇద్దరిని రోడ్డు మీదకు తోసేసింది. అదృష్టవశాత్తు ఒక డ్రైవర్ సమయానికి బ్రేక్ వేశాడు. కానీ ఆమె వెంటనే తన కొడుకును కొట్టి అతను తప్పుడు దిశలో పడ్డాడని చెప్పింది. ఇద్దరిని కోటే సమయంలో ఒక అపరిచితుడు ఆ స్త్రీ తలపై కవర్ వేసి ఆమెను తీసుకెళ్లాడు. త్వరలోనే ఆమె అందరి ఫోన్లలో కనిపించింది. కుక్కతల మాస్క్ ధరించిన ఒక వ్యక్తి వీడియోలో కనిపించి ఆ స్త్రీ నేరాలను వివరించాడు. తెలిసింది ఏమిటంటే ఆమె 4 సార్లు పెళ్లి చేసుకుంది. మొదటి 3 భర్తలు ప్రమాదాల్లో చనిపోయారు. 2 బిలియన్ వన్ ఇన్సూరెన్స్ చెల్లింపులతో ఆమె ధనవంతురాలైంది. ఈసారి ఆమె తన సొంత పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇన్సూరెన్స్ పొందాలనుకుంది. ఆమె నేరాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆధారాలు లేకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదు. ఇప్పుడు మాస్క్ ధరించిన వ్యక్తి జాతీయ స్థాయిలో మరణ ఓటు నిర్వహించాడు. జనాభాలో 50% కంటే ఎక్కువ మంది అవును అని ఓటు వేస్తే ఆ స్త్రీని వెంటనే శిక్షిస్తారు. ఇంతలో పోలీసులు ఆమెను పార్కింగ్ లాట్లో కనుగొన్నారు. కానీ ఆమె కారులో టైం బాంబ్ బిగించబడి ఉంది. బాంబ్ స్క్వాడ్ రావడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ఆ సమయంలో మాస్క్ ధరించిన వ్యక్తి ఆ స్త్రీ కన్ఫెషన్ వీడియోను ప్లే చేయడం మొదలుపెట్టాడు. వీడియోలో ఆమెకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. శిక్షించమని ఓట్లు 50% దాటింది. అమాయక పౌరులకు హాని కలగకుండా ఉండటానికి పోలీసులు కారును బహిరంగ ప్రాంతానికి తరలించాలనుకున్నారు. కెప్టెన్ ప్యాసింజర్ సీటులో కూర్చుని ఆ స్త్రీని ఫీల్డ్కు డ్రైవ్ చేయమని చెప్పాడు. కారు వచ్చి గట్టిగా గుద్దుకున్నప్పుడు బాంబ్ ఇంకా పేలలేదు. ఇది అందరినీ అది నకిలీ అని అనుమానించేలా చేసింది. కారు ఆగగానే ఆ స్త్రీ కెప్టెన్ను బయటకు పోవద్దని చెప్పింది. వేరే మార్గం లేక కెప్టెన్ మాస్క్ ధరించిన వ్యక్తితో చర్చలు జరపాల్సి వచ్చింది. ఎందుకంటే తను కారు లోపల ఉన్నప్పుడు అతను బాంబును పేల్చడానికి ధైర్యం చేయడని భావించాడు. కానీ కెప్టెన్ మాస్క్ ధరించిన వ్యక్తిని తక్కువ అంచనా వేశాడు.